ఇంటి వరకే లెక్కలు. నేను అడుగుతా ఉన్నా, అక్క చెల్లెమ్మలకు రక్షణ కోసం గ్రామంలోనే మొట్టమొదటిసారిగా ఓ మహిళా పోలీస్ అక్క చెల్లెమ్మలకు తోడుగా అండగా వాళ్ళ ఫోన్లోనే ఓ దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి విప్లవాలు, ఇటువంటి మార్పులు, ఇటువంటి పాలన గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇంటి వద్దకే అందుతా ఉన్న పాలన గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక చంద్రబాబు నాయుడుని చూడండి. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ ఇప్పుడు గడగడ ఇన్ని కార్యక్రమాలు చెప్పాడు, ఇన్ని పథకాలు చెప్పాడు. మీ బిడ్డ పేరు చెబితే ఇన్ని గుర్తుకొస్తాయి నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా అవ్వాతాతలకు. మరి నేను అడుగుతా ఉన్నా, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఏ పేదకైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో తెలుసా? ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేశాడో మీకే చెబుతా. అధికారంలోకి వచ్చేదాకా ఈ పెద్ద మనిషి అబద్ధాలు ఆడతాడు, మోసాలు చేస్తాడు. అధికారం దక్కితే మాత్రం చంద్రబాబు నాయుడు మాయలు, మోసాలు ఎలా ఉంటాయి అనంటే, ఇది 2014లో చంద్రబాబు నాయుడు స్వయాన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ కూటమితో కలిసి ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు పంపించిన పాంఫ్లెట్ ఇది. ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమైన హామీలలో చంద్రబాబు చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఆయన చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2014 నుంచి 2019 దాకా ఈ పెద్ద మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ముఖ్యమైన హామీలనంటూ ఆయన స్వయాన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఈయన చెప్పినటివి ఒక్కటంటే ఒకటైనా చేశాడో నేను మిమ్మల్ని అడుగుతా, మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా. ఇందులో ఈయన చెప్పినేటివి మొట్టమొదటి హామీ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. నేను అడుగుతా ఉన్నా, వ్యవసాయ రుణాలు 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతుల పైకి ఎత్తాలి. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో రెండోది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, అక్క చెల్లెమ్మ, నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు, ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ జరిగిందని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
ఇలా రెండు చేతులు పైకెత్తాలబ్బా ఇలా 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 ఇలా